సామాజిక మాధ్యమాల ముసుగులో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తాట తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలెవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్న సీఎం సంఘ వ్యతిరేక శక్తులకు సహకరించొద్దని సూచించారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్న పవన్ ఆయన మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వైసీపీ అరాచక పాలన వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని సీఎం చెప్పారు. అప్పుడే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలుగుతుందని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలి వదిలిపెట్టారు, పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు, గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. ఒకవేళ ఎవరన్నా గాని సరిగా గాని ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మద్యం అమ్మకాలు, ఉచిత ఇసుకలో ఎమ్మెల్యేలెవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. 6 నెలల్లో నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు చూపించాలని సీఎం సూచించారు. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా, మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా, తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకు, మాకు, మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చంద్రబాబు అనుభవం, దార్శనికతతో గత 5 ఏళ్లలో నష్టపోయిన రాష్ట్రం తిరిగి గాడిలో పడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మరో 10 ఏళ్ల వరకు రాష్ట్రానికి చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ అభిలషించారు. 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం. అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అధ్యక్ష, ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా గాని ఊళ్ళల్లో ఆడపిల్లలు. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన. అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మహిళల భద్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఎంతో చొరవ చూపుతున్నారన్న సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు, నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు
పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. జీరో టాలరెన్స్ ఆన్ లా అండ్ ఆర్డర్. దర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇంకా పగడ్బందీగా నిర్వహిద్దాం. పగడ్బందీగా నేను ఒకటే మా మెంబర్స్ కి ఉండే మెంబర్స్ కోరుతున్నా, మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి. ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే వ్యక్తులుంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో దారుణాలు చూశామన్న భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబు ఉన్నంత వరకు రాష్ట్రానికి ఆయనే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.